శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. ఘనుడగునట్టివాడు నిజకార్య సముదరణార్థమై మహిం పనివడి అల్పమానవుని ప్రార్థన చేయుట తప్పు కాదుగా. అనఘత కృష్ణ జన్మమున నా వసుదేవుడు మీదటెత్తుగా కనుగొని గాలిగాని కడకాళ్లకు మొక్కడే నాడు భాస్కర. చాలా మంచి ఉదాహరణతో మనకొక లోకరీతిని తెలియచేస్తున్నాడు శతకారుడు. కృష్ణ అవతారాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాడు. లోకంలో మనిషి తన పని నెరవేర్చుకోవడానికి ఒక అల్పుణ్ణి, నీచుణ్ణి ప్రార్థించినందువల్ల లోపం ఏమి ఉండదుట. ఎట్లాట? కృష్ణుడు అవతరించిన తర్వాత అతన్ని కంసుని బారి నుంచి తప్పించడం కోసం రేపల్లె కొనిపోయాడు. ఆ ద్వారపాలకులకు తెలియకుండా, తన పని చెడకుండా ముందుకు వెళ్ళడానికి వసుదేవుడు గాడిద కాళ్ళకి నమస్కారం చేశాడు కదా. అది ఒండ్రబెట్టి కావలి వాళ్ళని లేచేటట్టు చేయకుండా కాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే లోకంలో మన పని నెరవేర్చుకోవడానికి తగ్గినా పర్వాలేదు అనేటువంటి ఒక నీతి సూత్రాన్ని ఇందులో ఉదాహరణతో తెలియచెప్పాడు శతకకారుడు.